సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కొలస్సీల పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండుడి. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి కొలస్సీ సంఘాన్ని ఉద్దేశిస్తూ వారి యొక్క జీవన శైలి కొరకు కొన్ని అంశాలను తెలియజేస్తూ ఆ తుదుకు మాటలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మెలకువ కలిగి ప్రార్థన చేయడి. ప్రియ కుమార్తె, మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో మనము చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మనకు వచ్చిన శ్రమలు, ఏర్పడిన కొదువులు, ప్రతికూల వాతావరణంలో అపవాది మనను ప్రార్థన చేయకుండా ఆపివేస్తూ ఉంటాడు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కృతజ్ఞత కలవారే మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఈరోజు ఎంత బాధ ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా ప్రభువుని మనం కనపరిచినప్పుడు, వీటిని మనం పట్టించుకోకుండా ఆయన మనకు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకొని కానీ మనం స్తుతించినట్లయితే, ప్రియ కుమార్తె, ప్రభు మనకు సమాధానం దయచేయను. ఈరోజు నువ్వు నమ్ముతావో లేదు నాకు తెలియదు, కానీ నేనైతే విశ్వాసం కలిగి ఉన్నాను, మన ప్రార్థనకు తప్పనిసరిగా సమాధానము దొరుకును. అది ఏదైనా అవ్వచ్చు, ఎంత బరువు అవ్వచ్చు, భారం అవ్వచ్చు, మన దృష్టికి అది చాలా ఎత్తైనది అవ్వచ్చు, కానీ మన దేవునికి అది చాలా సునాయాసం, చాలా అల్పమైనది. అది ఎప్పుడంటే కేవలము మన ప్రార్థన. కావున దిగులు పడక, అధైర్యపడక ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ఉదయకాలం ప్రార్థించే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొన్నారు ఆయన ఈ ఉదయకాల సమయంలో నువ్వు వాగ్దానం ప్రకారం నువ్వు చేసిన దినాన్ని బట్టి వందనాలు. ఆయన మీ మెలకువలు ప్రార్థన చేస్తున్నగా ఇక గొప్ప కార్యం చేయండి. నేటి బంధకాలను విడుదల చేయండి. నీ సమాధానం నింపండి. వారికి నా కొదులు తీసేమాట దేవానికి కొన్నారు. నీ కృపాక్షములతో బలపరిచి ఆశీర్వదింప చేసిన ఆయన, ఇదిగో ప్రభా నువ్వు మాకు చేస్తున్నావని గొప్ప సాక్షిగా నిలబెట్టమని, నీ దీవెన నీ ఆశీర్వాదం దయచేయమని, ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింప చేయమని నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. నమ్మకంతో ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప విడుదల చేయను కాక, ఆమేన్.